అందరికీ నమస్తే అండి. మీ అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మీరందరూ కూడా స్వామివారి పూజను చేసుకున్నారు. అలాగే ఉత్తర ద్వార దర్శనం మీ అందరికీ కూడా కలిగిందని అనుకుంటున్నాను. మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో సరదాగా నాతో కూడా షేర్ చేయండి. ఇక్కడ నేనైతే ఇంట్లో పూజను కూడా చేసుకున్నాను. అదేవిధంగా ఇదిగోండి ఇక్కడ స్వామివారు కనబడుతున్నారు అనుకుంటున్నాను. చిన్న క్లిప్ కూడా యాడ్ చేశాను, మీరు కూడా దర్శనం చేసుకుంటారని. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तं उपास्महे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री గురువే నమః. ఇక్కడ నా ఇద్దరు పిల్లలు కూడా దేవుడి ముందు నమస్కారం చేసుకుంటా చిన్న క్లిప్ ఇక్కడ యాడ్ చేశానండి, మీరు కూడా చూస్తారని. ఇక అలాగే నేను నిన్న ఈవినింగే ఇంటి ముందైతే స్వామివారి అమ్మవారి పాదాలు వేసి మన ఇంట్లోకి వచ్చినట్టుగా భావిస్తూ ద్వారలక్ష్మి పూజ చేసుకుంటాం కదా. ఇది నిన్న రాత్రి నేను ముగ్గు వేసుకున్నాను అనమాట. ఉదయం లేచి ముందు గడప దగ్గర కూడా దీపారాధన అయితే చేశాను. పిల్లలు బాగుండి ఆరోగ్యాలు బాగుండి అబ్బాయిలు అమ్మాయిలు బాగా ఉండాలి. అప్పని వారు చల్లగా చూడాలి రా తల్లి. అమ్మగారు దీవించావా అప్పన్న? ఓయ్ అమ్మగారు దీవించావా? అమ్మగారి పేరు పొగిడా, ఆరోగ్యాలు పొగిడావా అప్పన్న? అప్పన్న నీ పేరు అప్పన్న దేవుడేనా? చక్కగా దీవిస్తున్నావా? సంతోషంగా దీవిస్తున్నావా? ఆ పేరుని పొగుడుతున్నావా అప్పన్న? ఓ అందరూ బాగా ఉండాలి తల్లి, ఆరోగ్యంగా ఉండాలా, హాయిగా ఉండాలా, ఆ అబ్బాయిలు బాగా చదువుతారా? అలా వాళ్ళు చెప్తుంటే బసవన్న భలే తల ఊపుతూ ఉంటారు కదండి. అలా ట్రైనింగ్ ఇచ్చినా కూడా అది చాలా ఒక విధంగా భగవంతుని ఆశీర్వాదం అని అనుకోవాలి. ఇక్కడైతే వాళ్ళు చీర అది అడుగుతుంటారు, ఎప్పుడొచ్చినా బట్టలు అవి అడుగుతూ ఉంటారు. అందుకని ఇక్కడ ఒక చీర కూడా ఇచ్చానమాట. ఇచ్చి అలాగే కొంత డబ్బులు కూడా వేసాను. ఇక్కడ మనం ఇవాళ ఇలా ఇచ్చే ఏ దానమైనా ఏదైనా మనకి ఎక్కువ రెట్లు పుణ్య ఫలితం ఇస్తుందని అంటారు. ఇక ఎలాగో ముక్కోటి ఏకాదశి రోజు ఈ విధంగా ఇక్కడ వచ్చారు కదా అన్నట్టుగా చీర అదను మనీ ఇచ్చానమాట. ఇలా వీళ్ళు వస్తుంటేనే మనకి పండగ హడావుడి మొత్తం మొదలైందనిపిస్తుంది. ఈ భోగి సంక్రాంతి కనుమ అంటేనే ఇలా హరిదాసులు రావటం కానీ, ఇలా బసవనం తీసుకొని రావటం కానీ, గొబ్బెమ్మలు ముగ్గులు ఇవన్నీ కూడా మనకి చాలా హడావుడిగా ఉంటుంది కదా. భోగి మంటలని ఇవన్నీ ఇక్కడ అలాగే అట్టిపళ్ళు ఉంటే తీసుకొచ్చి పెట్టారనమాట. ఇలా చిన్న చిన్నవి పిల్లలకు కూడా తెలుస్తుంది. సంక్రాంతి అప్పుడు వీళ్ళు ఎక్కువ కనబడుతూ ఉంటారు, అందుకని పిల్లలకు కూడా తెలియాలని చెప్పి చిన్నవాడిని కిందకి పిలిచాను. సో ఈ విధంగా అయితే మా ముక్కోటి ఏకాదశి ఇలా ప్రారంభమైందనమాట. మీరందరూ కూడా స్వామివారి దయ వల్ల అంతా బాగుండాలి, మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళు సహజంగా ఉన్నారు కదా, అందుకని ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడ ఉంటారు, నైట్కి ఎక్కడ స్టే చేస్తారు, ఎలా ఉంటుంది వీళ్ళది అని చెప్పి అక్కడ ఊరికే మామూలుగా మాట్లాడుతున్నాను అనమాట వాళ్ళతో నేను. ఈ భోగి సంక్రాంతి ఈ కనుమ వరకు వాళ్ళకి కొంచెం డబ్బులు రావటం కానీ ఏదైనా హడావుడిగా ఉంటుందట. ఇక ఇవాళ తర్వాత సింహాచలం వెళ్ళిపోయి అక్కడ ఉంటాము అని చెప్తున్నారు. మాకు సింహాచలం ఉన్నారు కదా అప్పన్న స్వామి, అక్కడికి వెళ్ళిపోయి ఉంటాము, అక్కడ ఆడటానికి కూడా పిలుస్తారు అని చెప్తున్నారు. సో వాళ్ళకి వచ్చే ఏవైనా 4 డబ్బులు వస్తాయి అని అంటే 4 రూపాయలు ఈ టైంలోనే వస్తాయని చెప్తున్నారు అనమాట. అతను ఎవరి పొట్టకొట్టి కోసం వాళ్ళు అలాగా కష్టపడాలి కాబట్టి ఈ విధంగా వాళ్ళు చెప్తున్నారనమాట. అవన్నీ వింటూ ఉన్నాను. సో ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకి కూడా గోవింద నామాల్లాగా ఇలా నామాల్లాగా బొట్టు పెట్టి పూజకి చేసుకోబోయే ముందు అయితే నేను ముందుగా ఎర్లీగా నేను కొంచెం దేవాలయానికి 6:30కి అలా వెళ్ళిపోయాను. సో అందుకని చెప్పి ముందు వచ్చేసి నేను ఇంట్లో నార్మల్గా దీపారాధన చేసేసి ఆ తర్వాత ముందు టెంపుల్కి వెళ్ళిపోయాము. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఇంట్లో పూజ చేసుకున్నాను అనమాట పూర్తిగా. ఎందుకంటే ఆ స్తోత్రాలు కానీ గోవిందనామాలు కానీ ఇవన్నీ చదువుకొని పూజ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఏదైనా క్యూ లైన్స్ ఉంటే టెంపుల్లో లేట్ అవుతుంది, హస్బెండ్కి ఆఫీస్కి లేట్ అయిపోతుందేమని చెప్పి ముందు దేవాలయానికి వెళ్ళాము. అందుకని ఇంట్లో దీపారాధన చేసేసి ముందు దేవాలయానికి వచ్చాము. ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చొని నేను పూజ అనేది కాస్త ఎక్కువ టైం అనేది కేటాయించి చేసుకున్నాను అనమాట. ఎందుకంటే తెలిసిందే కదా మనకి పూజ అనేది ఏదైనా ప్రత్యేకమైన రోజు అన్ని స్తోత్రాలు అవి చదువుకుంటూ విష్ణు సహస్రనామం చదువుకో అంటే టైం పడుతుంది. సో ఎర్లీ మార్నింగ్ అంటే కొంచెం 6:30, 7 కల్లా వెళ్ళిపోదాం అనుకున్నాం కాబట్టి లేచి ఇల్లు కొంచెం వాకిళ్ళు శుభ్రం చేసుకొని మళ్ళీ దేవుడి దగ్గర అంతా కూడా నిన్నే కొంచెం అన్ని సర్దేసి ఉంచాను. అంత శుభ్రం చేసుకోవడం అంతా అయినా కూడా కొంచెం పూజ టైం పడుతుంది కదా అన్నట్టుగా నేను ముందు దేవాలయానికి అయితే వెళ్ళొచ్చాము.
అక్కడైతే దేవాలయం దగ్గర అందరూ నామం పెడుతున్నారనమాట. ఒక ఆడావిడ ఉండి బొట్టు పెడుతున్నారు. సో నేను ఆల్రెడీ అక్కడ ముందుగానే పెట్టించుకున్నాను. ఇక ఇంట్లో పిల్లలకు వచ్చేసరికి ఇక్కడ నేను పెడుతున్నాను అనమాట. ఈ విధంగా స్వామివారి అమ్మవారి విగ్రహం అలాగే స్వామివారి పాదాలు పెట్టుకొని ఇక్కడ తులసి దళాలతోనూ అలాగే పసుపు పచ్చని పూలతోనూ స్వామివారికి పూజను చేసుకున్నాను. విష్ణు సహస్రనామం, గోవిందనామాలు ఇవన్నీ చదువుకుంటూ కాస్త సమయాన్ని కేటాయించి ప్రశాంతంగా స్వామివారి పూజ ముక్కోటి ఏకాదశి మా ఇంట్లో అయితే ఇలా జరిగింది. అలాగే నేను మీకు వీడియోలో అయితే ఎలా అయితే ఒక్కొక్క రోజు ప్రత్యేకమైన రోజుల్లో ఎలా అయితే పాటించాలని చెప్తుంటానో నేను అదే విధంగా చేసుకుంటాను. కాబట్టి నేను మీకు చెప్పాను పచ్చకర్పూరంతో చేయమని, స్వామివారికి చాలా ఇష్టమని. అదేవిధంగా ఇక్కడ నేను పచ్చకర్పూరాన్ని ఉపయోగించి స్వామివారికి అర్చన చేసుకుంటున్నాను. ఈ పచ్చకర్పూరాన్ని సాయంత్రం మళ్ళీ స్వామివారికి హారతి ఇవ్వచ్చు అని, అలాగే అమ్మవారికి ఏమో మంగళకరమైన వస్తువులుగా చిట్టి గాజులతో అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను. అలాగే రవ్వతో చేసిన ప్రసాదం పెడుతూ ఉంటారు అత్తయ్య వాళ్ళు ఫస్ట్ నుంచి. ఇలాంటప్పుడు పొంగల్ అటువంటివి కాకుండా, బియ్యంతో సంబంధించి కాకుండా ఇలా బొంబాయి రవ్వతో మనము కేసరిలాగా చేస్తాం కదా, అది వండి నైవేద్యం పెడుతుంటారు అనమాట అత్తయ్య వాళ్ళకి అలవాటు. నేను కూడా అదే వండి కొంచెం స్వామివారికి వడపప్పు, పానకం అలాగే ఈ రవ్వ ప్రసాదం కూడా కొంచెం నివేదన అనేది స్వామివారికి కూడా చేశాను. కొంచెం మా మందిరం పెద్దదిగానే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడే శంకుచక్ర నామాల ముగ్గులు వేసి పసుపు కుంకాలతో అలంకరించి, అన్ని చిత్రపటాలు ఇక్కడే ఉంటాయి కాబట్టి అందుకనే ప్రత్యేకంగా పీఠం పెట్టకపోయినా పిండి దీపాలు ఇక్కడ అన్ని వెలిగించేసి శంకుచక్ర నామాలు ఇవన్నీ ఇక్కడే పూజనే చేసుకుంటూ ఉంటాను. ఎక్కువగా అమ్మవారిని కొంచెం పెద్దగా పెట్టుకోవాలనుకున్నప్పుడు వరలక్ష్మి వ్రతాలు కానీ అటువంటివి ప్రత్యేకంగా పీఠం పెడుతూ ఉంటాను. ఇక ఆ తర్వాత దేవాలయానికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్లో మనము కొబ్బరికాయని కొట్టేసి చెప్పల్ని పైకి తీసుకువెళ్ళాలి స్వామివారి దగ్గరికి. అప్పుడు వాళ్ళు గోతనామాలతో పూజ చేసి మనకి ఒక చెప్ప ప్రసాదంగా ఇస్తున్నారు. సో అందుకని చెప్పి నేను ఇక్కడ అయితే ఈ పటం దగ్గర మనకి కొబ్బరికాయ పక్కన కొట్టి స్వామివారికి అక్కడనే పెట్టేసి లేదా పైకి దర్శనానికి వెళ్తూనే తీసుకెళ్ళచ్చు అన్నారు. సో ఇక్కడ నేను మనకి టికెట్ కూడా 20 రూపీస్. సో ఆ 20 రూపీస్ టికెట్ తీసుకొని గోతనామాలు రాసుకొని క్యూలో అయితే నుంచడం. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మాకు పూర్తిగా దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు అయితే ఈ విధంగా పెట్టారు. గుడి మొత్తం అయితే ఫుల్ చాలా డెకరేట్ చేస్తున్నారు. నిజంగా పండగ వాతావరణం అంతా గుళ్ళోనే ఉందనిపించింది. స్వామివారి అలంకరణ అంతా బాగుందనమాట. ఇవన్నీ కూడా దర్శనం చేసుకుని ఉత్తర ద్వార దర్శనం స్వామివారిది ప్రత్యేకంగా చేసుకుని, ఇదిగోండి ఇక్కడ కూడా స్వామివారు కనబడుతున్నారు చూడండి. కొంచెం జూమ్ చేశాను. అందరూ కూడా పిక్స్ అవి తీసుకుంటున్నారు. సో అందుకని చెప్పి చిన్న క్లిప్ మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి నేను తీశాను. ఇక్కడ నమస్కారం అంతా చేసుకుని దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత తీసిందనమాట ఇది. స్వామివారిని మీరందరూ కూడా దర్శనం చేసుకొని నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఉత్తర ద్వార దర్శనం మాకైతే ఇలా జరిగింది. ఇక దేవాలయానికి దర్శనం చేసుకుని కిందకి దిగిన తర్వాత ఇక్కడ అందరూ దీపారాధన చేస్తున్నారు. ఇక్కడే నేను చిన్న ముగ్గు పెట్టేసి దీపం కూడా వెలిగించుకొని వచ్చాను. గుడి దగ్గర మనకు అన్నీ అమ్ముతారు కదా, ఇంకా అక్కడే నేను దీపం కూడా వెలిగించుకొని వచ్చేసాను అనమాట. ఇదండి ఈసారి ఈ ముక్కోటి ఏకాదశి ఇంతలా జరిగిందనమాట. చాలా హ్యాపీగా ప్రశాంతంగా పూజ చేసుకోవటం, దైవ దర్శనం అన్నీ సక్సెస్ఫుల్గా అయిపోయాయి. మరి మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా.